హలో అండి, అందరికీ నమస్తే. ఏపీ కౌశలం ఎగ్జామ్ 2025 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి అని కాదు, అంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో క్వశ్చన్స్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 15% ఆఫ్ 560 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. 15% అంటే పర్సంటేజ్ అంటే మనం ఎప్పుడైనా బై 100 వేసుకోవాలన్నమాట. ఆఫ్ అంటే ఇంటూ 5 ఇంటూ 560 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. సో 15 0 0 క్యాన్సిల్, 5 3 5 2 2 8 24 3 2 6 8. సో 84 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్. ఇదే విధంగా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా పర్సంటేజ్ అడిగితే బై 100 వేసుకోవాలి. ఆఫ్ అన్నప్పుడు మల్టిప్లికేషన్ ఇంటూ వేసుకోవాలన్నమాట. సో సపోజ్ 20% ఆఫ్ 100 అన్నారనుకోండి, ఈక్వల్ టు ఎంత అంటే 20/100 ఇంటూ 100 వేసుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఎంత, 100 క్యాన్సిల్ అయిపోతే 20 ఆన్సర్ వస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈ విధంగా అయితే సాల్వ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ నెంబర్ 6 12 24 48 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగారు. 6, 12, 24, 48 నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకుందాం ఫస్ట్. అంటే కొంచెం స్లైడ్గా ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ 12 వచ్చి 6 ప్లస్ 6, ఇక్కడ 24 మైనస్ 12 ప్లస్ 12, 48 మైనస్ 24 ప్లస్ 24. సో ఇక్కడ ఏమైంది, ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. సో డబుల్ అవుతున్నాయి. సో 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 12 24, 24 ప్లస్ 24 48, 48 ప్లస్ 48 ఎంత, 8 ప్లస్ 8 16, 96 అన్నమాట. సో 96 ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని ఈ విధంగా అయినా చేయొచ్చు. ఒకవేళ ఇలా కాకపోతే 6 ఇంటూ 2, 6 2 12, 12 ఇంటూ 2 24, 24 ఇంటూ 2 48 ఈ విధంగా అయినా చేయొచ్చు. ఈ విధంగా మనకు నెంబర్ సిరీస్లో చాలా మోడల్స్ అయితే ఉంటాయి. నెంబర్స్ అనేవి ఇట్లా ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అయితే మైనస్ అయింది అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకవేళ గ్రాడ్యువల్గా ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మల్టిప్లికేషన్ అయింది అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ గ్రాడ్యువల్గా ఎక్కువ డిక్రీజ్ అవుతూ పోతుంటే అదే డివిజన్ లాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అట్లనే స్క్వేర్స్ ఉంటాయి, క్యూబ్స్ ఉంటాయి, చాలానే ఉంటాయి. సో మనం ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్స్ అన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిఓజీ. మనకు ఆల్ఫాబెట్స్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది అనమాట. సో ఏ టు జెడ్కి, ఏకి 1, జెడ్కి 26, ఆ విధంగా 1 2 3లో ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క కోడ్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది ఇక్కడ. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డిఓజీ. డిఓజీకి కోడ్ ఎంత అని అడిగారనమాట. సో డి వాల్యూ ఎంత, 4, అండ్ ఓ వాల్యూ ఎంత, 15, అండ్ జీ వాల్యూ 7. సో ఈ విధంగా 15 ప్లస్ 7 22, 22 ప్లస్ 4 26 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనం సాల్వ్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎ మ్యాన్ బైస్ ఫర్ 120. సో ఒక వస్తువు ఒక అతను తీసుకున్నాడు అనమాట. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అండ్ సెల్స్ ఫర్ 150. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 150. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారు. ఇక్కడ ప్రాఫిట్ అడగలేదు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారనమాట. సో ఇఫ్ ఒకవేళ ప్రాఫిట్ అడిగితే మనకు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే మనం ఎంతకైతే అమ్ముతామో దాంట్లో నుంచి అసలు కొన్న ప్రైస్ తీసేస్తే ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 150 మైనస్ కాస్ట్ ప్రైస్ 120 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 150 మైనస్ 120 30. ఇది జస్ట్ ప్రాఫిట్. మనం కొన్న దానిపైన మనకు ఇది 120కి కొన్నాం మనకు వచ్చింది 30 ప్రాఫిట్ అనమాట. సో 150కి అమ్మాం కాబట్టి మనకు ఎంత వచ్చింది, 30 అనేది ప్రాఫిట్ వచ్చింది. మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారు. అక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి మనం ఈ ప్రాఫిట్ని కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు
ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనం ప్రాఫిట్ని ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి, సెల్లింగ్ ప్రైస్ మీద కాదు. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత 30 బై కాస్ట్ ప్రైస్ వచ్చేసి 120 ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్ అనమాట. 2 5s are 2 6s are 6 5s are 2 5 5s are 25. 25% is the profit percentage. Option B is the correct one. సో ఈ విధంగా అయినా చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 12 కదా, మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది 30 వచ్చింది. సో ఇక్కడ 10% ఎంత 120లో 10% వచ్చేసి 12, ఇంకో 10% వచ్చేసి 12 ఎంత అయింది 24. సో ఇంకా 6 రావాలి. సో ఈ 12లో హాఫ్ ఎంత 6, అంటే 10లో హాఫ్ పర్సంటేజ్ అంటే 5%. సో ఇక్కడ 10 + 10 + 5 ఈ విధంగా 25%. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకే, 5th క్వశ్చన్ వచ్చేసి ఒక ట్రైన్ ఒక 1 అవర్కి ఒక 60 కిలోమీటర్ ట్రావెల్ చేసిందనమాట. 1 అవర్కి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. సో వాట్ ఈజ్ ద టైమ్ ఫర్ 180 కిలోమీటర్స్. 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది అని అడిగారు. సో రివర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 180 × 1/60. 0 0 క్యాన్సిల్, 6 3s are 18. సో 3 hours పడుతుంది. సో 3 hours. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th one, 48/6 × 4. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం డివిజన్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. కానీ ఇక్కడ చాలామంది ఏం మిస్టేక్ చేస్తారు, 6 4s are 24, 48/24 అంటే 24 2s are 48 వస్తుంది. కానీ ఈ విధంగా చేయొద్దు అనమాట. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ 48/6 × 4. ఇక్కడ మనం 6 8s are 48 డివిజన్ చేశాక 8 4s are 32. సో 32 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ అనమాట. 4:6 = ఎంత అని అడిగారు. ఇక్కడ నెంబరింగ్ చూడండి, 10:12. ఇక్కడ మనం దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 2s are 2 3s are 2:3 రావాలి. ఇక్కడ దేన్ని మనం క్యాన్సిలేషన్ చేసినా 2:3 దేనికైతే వస్తుందో అదే మనకు ఆన్సర్. ఇక్కడ 2 5s are 2 6s are. సో 5:6 రాంగ్. 2 3s are 2 6s are. మళ్ళీ దీన్ని క్యాన్సిల్, 3 1s are 3 2s are. ఇది కూడా రాంగ్. సో 11 2s are 11 3s are. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆడ్ వన్ అవుట్. ఆప్షన్ ఏ పెన్సిల్, ఆప్షన్ బి పేపర్, పెన్, ఎరేజర్. సో మనం పేపర్ మీద పెన్సిల్తో రాస్తే ఎరేజ్ చేయొచ్చు అనమాట. సో బట్ పెన్ ఇది ఇక్కడ పెన్ అనేది ఆడ్. సో 9th క్వశ్చన్, ఇఫ్ సౌత్ ఈజ్ ఈక్వల్ టు HTUOS అండ్ ఈస్ట్ ఏంటి అని అడిగారు అనమాట. సో ఇక్కడ చూడండి, SOUTH, సౌత్కి HTUOS. ఈ విధంగా ఇక్కడ రివర్స్లో ఇచ్చారు అంతే. జస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనం అబ్జర్వ్ చేయకుండా దాన్ని డైరెక్ట్గా ఎస్ అంటే 19 అట్లా కోడింగ్ వేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసి ఏమైనా రివర్స్ ఆర్డర్లో ఇచ్చిండా, లేకపోతే అటు ఇటు ఏమైనా ఆల్ఫాబెట్స్ అనేవి చేంజ్ చేశారా అని చూసి అండ్ నెక్స్ట్ మనం కోడింగ్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ అదే విధంగా మనం ఈస్ట్ని చేంజ్ చేస్తే TSAE వస్తుంది. ఎక్కడుంది TSAE? సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, TSAE. సో దీస్ ఆర్ ద కరెక్ట్ వన్. ఇక్కడ 10th క్వశ్చన్ వచ్చేసి 10% ఆఫ్ 750 ఎంత అని అడిగారు. 10% ఆఫ్ 750 అంటే 10/100, ఆఫ్ అంటే ఇంటూ, అండ్ 750 ఎంత. 100కి 0 0 క్యాన్సిల్ అయితే 75 అనేది ఆన్సర్ అనమాట. సో ఇలా కాకుండా 750లో 10% అంటే ఎంత 75. ఒకవేళ 10,000 ఉందనుకోండి, ఇందులో 10% అంటే ఫస్ట్ అంటే స్టార్టింగ్ 1 digit తీసేయాలన్నమాట.
సో మిగతాదే 10% అవుతుంది. ఇక్కడ 1000 అనేది 10%. ఈ విధంగా చూసుకోవాలి. 11th క్వశ్చన్ 25% ఆఫ్ 640 ఎంత అని అడిగారు. 25% అంటే 25/100 ఇంటూ 640 అనమాట. 0 క్యాన్సిల్. సో 5 5s 5 2s 2 3 2 5 2s 10 15 160 అనేది ఆన్సర్. అలా కాకుండా 640 అంటే ఎంత 100%. సో 100లో 25% అంటే 4 parts కాబట్టి 640/4 4 1s 4 6s 0. సో ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. 160 ఇస్ ద ఆన్సర్. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ 2/3 ఆఫ్ 450. 2/3 ఆఫ్ 450 అంటే 2/3 ఇంటూ 450. 3 1s 3 5s 0 2 0 2 5s 10 300 is the answer. Odd one out. Blue, red, yellow, circle. సో బ్లూ రెడ్ ఎల్లో అనేవి 3 కలర్స్ అనమాట, సర్కిల్ కాదు. కాబట్టి ఏ ఈజ్ ద ఆన్సర్. సర్కిల్ అనేది ఆడ్ వన్. ఇక్కడ మనకు 14th క్వశ్చన్ వచ్చేసి ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి, బి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి, అండ్ వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఏ అండ్ సి. సో మనం ఇక్కడ మేల్స్ని ప్లస్ సింబల్తో, ఇంకా ఫీమేల్స్ని మైనస్ సింబల్తో, మేల్స్ని ప్లస్ సింబల్తో, ఫీమేల్స్ని మైనస్ సింబల్ అని అనుకుందాం. సో ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అన్నమాట. అండ్ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. సో సి ఒక జెండర్ ఇవ్వలేదు ఇక్కడ. ఏ ఏమో సిస్టర్, బి ఏమో బ్రదర్, సి కూడా వాళ్ళకు. అప్పుడు సి ఏమవుతారు, అండ్ వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఏ అండ్ సి అంట. సో కజిన్ అవుతారు. బ్రదర్ ఉన్నా, మేల్ ఉన్నా, ఫీమేల్ ఉన్నా కూడా సి ఏకి కజిన్ అవుతారు అనమాట. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్ ఏ ఈజ్ టాలర్ దెన్ బి, బి ఈజ్ టాలర్ దెన్ సి, అండ్ హూ ఈజ్ ద షార్టెస్ట్. ఏ ఈజ్ టాలర్ దెన్ బి, బి కన్నా ఏ టాలర్, అండ్ బి ఈజ్ టాలర్ దెన్ సి, సి కన్నా బి టాలర్, అండ్ హూ ఈజ్ ద షార్టెస్ట్. సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో సి ఈజ్ ద టాలెస్ట్ వన్ అనమాట. ఇక్కడ 16th క్వశ్చన్ చూస్తే P ఈజ్ ఈక్వల్ టు అంటే ప్రిన్సిపల్ 1000 రూపీస్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%, టెన్యూర్, టీ అంటే టెన్యూర్ కాలం వచ్చేసి 2 years అన్నమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్కి 10% అన్నారు, సెకండ్ ఇయర్కి కూడా 10%, అంటే టోటల్ 20% ఆన్ ప్రిన్సిపల్ అనమాట. 20% ఆన్ ప్రిన్సిపల్ అంటే 10% అంటే 100 మీద 100 + 100 200 అనమాట. సో ఈ 200 అనేది ఇంట్రెస్ట్ అన్నమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 200 రూపీస్. ఒకవేళ అమౌంట్ అడిగారు అనుకోండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. ప్రిన్సిపల్ ఎంత 1000 + 200 ఈజ్ ఈక్వల్ టు 1200 ఈజ్ ద అమౌంట్. ఓకే. అండ్ 200 ఇది సెకండ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. 17th క్వశ్చన్ ఫైండ్ ద రూట్ 81 వాల్యూ. రూట్ 81 అంటే 9 స్క్వేర్. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఈజ్ 9. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 18th క్వశ్చన్ ఇఫ్ 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes, 6 hours ఎంత? 1 hourకి 60 minutes అయితే 6 hoursకి ఎంత అన్నమాట. రివర్స్ మల్టిప్లికేషన్. 6 × 60/1 ఎక్స్. ఎక్స్ ఎట్ వస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 6 36, 360 అనమాట. 360 minutes. ఇఫ్ 4 workers ఫినిష్ వర్క్ ఇన్ 8 days, 1 worker అంటే 4 workers 8 daysలో ఎంత వర్క్ చేస్తున్నారు? 4 × 8 32 units ఆఫ్ వర్క్ చేస్తున్నారు అనమాట. 1 worker ఎన్ని రోజులు చేస్తారు అంటే
32 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 4 వర్కర్స్ వచ్చేసి ఎన్ని రోజులు చేస్తున్నారు? 4 8 32, 8 డేస్ చేస్తున్నారు అనమాట. సో అదే 32 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఒకళ్ళు ఎన్ని రోజులు చేస్తారు? 32 టైమ్స్ 32 డేస్ చేస్తారనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్, 32 డేస్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతే కనుక ఎగ్జామ్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇలాంటి రీజనింగ్ క్వశ్చన్స్ ఇంకా మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.